నగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో కీలక అప్డేట్ దొరికింది. ఈ చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. చోరీ గ్యాంగ్ లోని మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పట్టుబడిన వారి నుంచి 51,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు, 2 సిమ్ కార్డులు, నకిలీ ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చోరీ కేసులో కీలక సూత్రధారి ది గోల్డెన్ థీఫ్ గా పేరొందినటువంటి సుబోధ్ సింగ్ తో పాటు రఘునాథ్ కర్మాకర్, అలాగే మెహతాబ్ ఖాన్ను కూడా అరెస్టు చేశారు. ఇక చోరీ జరిగిన 10 రోజుల్లో కీలక నిందితులను పోలీసులు పట్టుకున్నారు. దొంగలు కస్టమర్లుగా జ్యువెలరీ షాప్ లోపలికి ఒకరి తర్వాత మరొకరు వచ్చారని చెప్పారు కరీంనగర్ సిపి గౌస్ ఆలం. సిబ్బందిపై 6 రౌండ్లు కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేశామని, సుబోధ్ సింగ్ గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడిందని గౌస్ ఆలం తెలిపారు. 2 నెలల క్రితం నిందితులు చాలా నగరాల్లో రెక్కి నిర్వహించారని, చివరకు కరీంనగర్లో చోరీకి ప్లాన్ చేశారని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో నిందితులు కొన్ని నెలల ముందుగానే రెక్కి నిర్వహించినట్లు సిపి గౌస్ ఆలం తెలిపారు. పక్కా ప్లాన్తో దొంగతనం అనంతరం ఆ బంగారాన్ని మరో టీంకు ఇచ్చి అక్కడి నుంచి పారిపోయేందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్లు గుర్తించామన్నారు. త్వరలోనే బంగారాన్ని రికవరీ చేస్తామని, పరారీలో ఉన్న నిందితులను కూడా పట్టుకుంటామంటున్న సిపి గౌస్ ఆలంతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్లో సంచలనం సృష్టించిన పిఎంజే జ్యువెలర్స్ రాబరీ సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దొంగతనం సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఎంతమంది దొంగలు ఇందులో పార్టిసిపేట్ అయ్యారు? వీరంతా దొంగతనం చేయడానికి ముందు ఎన్ని రోజులుగా రెక్కి నిర్వహించారు సార్? ఈ పిఎంజే జ్యువెలరీ కేసులో ఇనీషియల్గా చూస్తే 5 అఫెండర్స్ కేమ్ విత్ ఆర్మ్డ్ పిస్టల్స్ అండ్ అఫెన్స్ వాళ్ళు చేశారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో మొత్తం మనకి ఏం తెలిసింది అంటే పర్సన్ గ్యాంగ్స్టర్ సుబోధ్ సింగ్ కింద ఈ గ్యాంగ్ మెంబర్స్ పనిచేస్తున్నారు. ఈ కేసు రిలేటెడ్ టోటల్ 13 పీపుల్ నేమ్స్ బయటకు వచ్చింది. దీంట్లో 3 వీ హ్యావ్ అరెస్టెడ్. ఇంకా అఫెండర్స్కి అరెస్ట్ చేయడానికి టీమ్స్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్. అండ్ ప్లానింగ్లో చూస్తే 2 months ముందే వచ్చి ఇక్కడ ముందు అన్ని ప్లేసెస్ అండ్ రూట్స్ రెక్కి తీసుకుని ఉన్నారు. అండ్ ఎట్లా షెల్టర్ తీసుకోవాలి, ఎక్కడ షెల్టర్ తీసుకోవాలి, అండ్ ఏ రూట్ నుంచి అది ఎస్కేప్ చేయాలి అన్నీ వాళ్ళు ముందే ప్లాన్ చేసి ఉన్నారు. సో అది మొత్తం ఇన్వెస్టిగేషన్లో మనకి డీటెయిల్స్ తెలిసింది. ఇంకా డీటెయిల్స్ అఫెండర్స్కి పట్టుకున్న తర్వాత మనకి తెలుస్తుంది. 13 మంది ఉన్నారని చెప్తున్నారు కదా, వీరంతా కూడా ఏ ప్రాంతానికి చెందినవారు? దీన్ని ఆపరేట్ చేసింది ఎవరు అసలు? 13 మంది ఉన్నారు, కానీ డజంట్ మీన్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ టు తెలంగాణ. అది బీహార్లో ఆసన్సోల్లో కూర్చుని కూడా ఇది చేసి ఉండవచ్చు. వీఆర్ స్టిల్ వెరిఫైయింగ్. అండ్ మెయిన్లీ దీంట్లో ఎగ్జిక్యూషన్ టీం ఏమైనా వచ్చారు, అది 5 members. దీంట్లో 3 బీహార్ వాళ్ళు ఉన్నారు, 2 ఆసన్సోల్ బంగాల్ వాళ్ళు ఉన్నారు. అంటే వీరంతా కూడా మామూలుగా సిటీ రోడ్స్ ఎంచుకుంటారు దొంగతనంగా తొందరగా పారిపోవడానికి, కానీ వీరంతా డిఫరెంట్గా రోడ్లు ఎంచుకున్నారు. మ్యాప్ కూడా డిఫరెంట్గా ఉంది. అంటే వీళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉంది? ఆ ప్లేస్నే పిఎంజే జ్యువెలర్స్ ఎక్కువ విఐపి జోన్ ఉన్నటువంటి ప్లేస్, ఆ ప్లేస్ని ఎంచుకోవడానికి కారణం ఏమంటారు? యాజ్ ఐ ఫీల్ అది మెయిన్ రోడ్లో లేదు జ్యువెలరీ షాప్. అండ్ దీంట్లో సండే మార్నింగ్ కూడా ఎందుకు సెలెక్ట్ చేసి ఉంటారు అంటే సండే మార్నింగ్ అంతా కస్టమర్స్ కూడా ఉండదు, ఆర్ రోడ్ మీద వెహికల్ ఫ్లో కూడా తక్కువ ఉంటాయి. సో మెయిన్లీ ఈ రీజన్స్ వల్ల ఇది సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ వెరీ ఎక్స్టెన్సివ్ రెక్కి చేసుకున్న తర్వాత ది సెలెక్ట్ దిస్ ప్లేస్. మోస్ట్లీ దిస్ రోడ్ ఈజ్ నాట్ ఆన్ మెయిన్ రోడ్. దీనివల్ల పోలీస్ వాళ్ళకి అది కనపడుతుంది కూడా. ఇట్ విల్ టేక్ టైమ్ టు గో ఇన్ ఇంటర్నల్ రోడ్ అండ్ క్యాచ్ దమ్. దీనివల్ల ఇది సెలెక్ట్ చేయడం జరిగింది. ఫేస్ ఐడెంటిటీ వదిలిపెట్టారు, సీసీ కెమెరాలో మనం ఫేస్ ఐడెంటిటీ వదిలిపెట్టారు కదా, వారు ఇచ్చినటువంటి ఆధార్ కావచ్చు, బైక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయా, వాటి కూడా ఫేక్ అయినా ఉంటాయి? ఫేక్ ఉన్నాయి. అంటే అక్కడ ఫైరింగ్ చేశారు కదా, రివాల్వర్స్ కూడా వాడారు, ఆ వెపన్స్ ఏమయ్యాయి? మీరు సొత్తు కూడా చాలా దొంగతనం చేశారు కదా, ఆ సొత్తు ఏమైనా రికవరీ అయ్యే అవకాశం ఉందా? పిస్టల్స్ గురించి వీఆర్ ట్రైంగ్. వాళ్ళు ఎక్కడ హైడ్ చేస్తారు, దీంట్లో ఇంకా ఇంటర్వ్యూషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో సూన్ విల్ ఎన్షూర్ దట్ ఆల్ దిస్ వెపన్స్ యూజ్ ఇన్ అఫెన్స్ ఆర్ ఆల్సో రికవర్డ్. సార్, మెయిన్ సూత్రధారి సుబోధ్గా చెప్తున్నారు కదా, ఆయనను అదుపులో తీసుకునే అవకాశం ఉంది? ఈ కేసులో మేము అతనికి పేరు యాజ్ ఏవన్ పెడుతున్నాము. అండ్ తొందరగా పీటీ వారెంట్లో తీసుకొని అతనికి అక్కడ నుంచి బీహార్ జైలు నుంచి ఇక్కడ తీసుకొస్తాం ఇంటర్వ్యూషన్స్. మొత్తానికైతే కేసు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించిన సొత్తు కూడా త్వరలో రికవరీ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే సంచలనం సృష్టించినటువంటి పిఎంజీ జ్యువెలర్స్ కేసులో ఇప్పటికైతే 3 అరెస్ట్ చేశారు, 10 మంది పరారు ఉన్నారు, వారు కూడా పట్టుకున్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 TV.